యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్ అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ మంగళవారం విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్ అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు అలియాస్ ఎంవీఆర్ మంగళవారం విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వెంకటేశ్వరకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్తో పాటు సుమారు 100 మందికి పైగా అనుచరులు, స్థానిక సర్పంచ్లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ విధానాలు మరియు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై ప్రజల సేవలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరినట్లు ఎంవీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనకాపల్లి ప్రాంతంలో పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముదుర్తి సర్పంచ్ కడిమి వెంకట్, బంగారం మెట్ట నానాజీ, గంట సూరిబాబు, నర్సీపట్నం జానకి, గాలి శ్రీను, గైపూరు రాజు, పోలవరపు లోకేష్, అధిక సంఖ్యలో ఎంవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, ఎంవీఆర్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సీఎం రమేష్ గారి నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్ నాయకత్వం. నాకు ఈ బీజేపీ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం ఉంది. అంటే నరేంద్ర మోడీ ఇప్పుడు ఎన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నా కానీ మన దేశం ఇబ్బంది పడతలేదంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి మనం హాయిగా ప్రయాణం చేయగలుగుతున్నాం. ప్రతి దేశం ఇబ్బంది, నేను ప్రతి కంట్రీ తిరుగుతున్నాను. కంట్రీలో ఇంతలా చూసింది మళ్ళీ అన్ని కంట్రీలు తిరిగి మళ్ళీ ఇండియాలోనే చేయాలనిపించింది నాకు. అదే మన మాధవ్ గారు కూడా ప్రెసిడెంట్ ఇక్కడ ఆయన ఆందోళనలో జాయిన్ అవ్వాలి, ఆయనకి ఫుల్ సపోర్ట్ చేయాలి. మనం పదవి ఆశించకుండా మనం సర్వీస్ చేద్దాం, బీజేపీకి సర్వీస్ చేద్దాం అని బీజేపీలో చేరడం జరిగింది. నాకు ఉన్న సర్కిల్ అంతనే బీజేపీకి నేను దాన్ని సపోర్ట్ చేసి ప్రతి విలేజ్కి నా తరపున చేసే కార్యక్రమాలు బీజేపీకి పెట్టి, అలాగే పరమేష్ గారు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన కూడా ఎప్పుడో మనం కలిసి వెళ్దామండి అని చెప్పేవారు. ఇప్పుడు అదే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను పరమేష్ గారితో ఫస్ట్ మాట్లాడటం జరిగింది. అప్పుడు మాధవ్ గారి సంస్థలో నేను చేరాలనుకుంటున్నానండి. మాధవ్ గారు అలాంటి మనిషికి మనం సపోర్ట్ చేస్తే, ఈయన ఎన్ని పదవులు వచ్చినా కానీ ఇండివిజువల్గానే ఉన్నారు. ఏదన్నా పార్టీ ప్రెసిడెంట్ అంటే వాళ్ళ వెనకాల డబ్బు అంత ఆర్భావం ఉంటుంది. అటువంటి లేని మాధవ్ గారికి మనం ఫుల్ సపోర్ట్, ఓటుతో సమాధానం చెప్పాలి. బీజేపీని బలపరచాలి. బీజేపీని బలపరిచి మాధవ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోకి ఎంవీఆర్ ఆహ్వానించారంటే ఎంవీఆర్ ఎంత సపోర్ట్ చేస్తాడన్నది మాధవ్ గారికి త్వరలో నేను తెలియజేస్తాను. అందరినీ చాలా సంతోషం. మరి ఎంవీఆర్ గారు మరి పార్టీలో జాయిన్ అవుతూ కూడా మాధవ్ గారు చెప్పినటువంటి మార్గంలో మనం పార్టీలో రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించి ఇవాళ దేశంలో 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉంది. ఆ విధమైన ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా తప్పనిసరిగా బలపడాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలి. మనం కూటమిలో ఉన్నాం. కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఒక చేత్తో బీజేపీ జెండా, ఇంకో చేత్తో ఎన్డీఏ ఎజెండా పట్టుకొని మనం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పెంచాలి. ఆ విధంగా మన జిల్లాలో కూడా మీ రాక ద్వారా మరింత బలపడుతుందని కోరుకుంటూ మిమ్మల్ని సాధారణంగా మరొకసారి ఆహ్వానిస్తూ అందరికీ నమస్కారం. కాబట్టి మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీకి రావటం శుభ పరిణామం.
వాళ్ళందరికీ కూడా సాధారణంగా పార్టీకి స్వాగతం చెప్తున్నాను. మేమందరం కూడా తప్పనిసరిగా మన ప్రాంతంలో పార్టీ ఉగాది తర్వాత జరిగిన గొప్ప పరిణామం ఇవాళ అనకాపల్లి జిల్లా సంబంధించి త్వరలోనే రాజకీయ ప్రవేశం అనే పోస్టర్స్ మొత్తం విశాఖ జిల్లా వాసులందరికీ కూడా ఎప్పటికప్పుడు కనిపిస్తుంటాయి. ఎన్ని రోజుల నుంచి అంటే గత 2 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు త్వరలో ఎంవీఆర్ రాజకీయ ప్రవేశం. సో ఈ యొక్క ప్రశ్న అందరూ కూడా ఉత్కంఠంగా వేచున్నారు. ఎన్నికల ముందు ఎంవీఆర్ గారు ఏ పార్టీలో చేరుతారని చెప్పి. ఆ విధంగా ఆ ఉత్కంఠాన్ని తెరదించుతూ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం ఏదైతుందో అది శుభ పరిణామంగా నేను భావిస్తూ ఆయనకి భారతీయ జనతా పార్టీలో స్వాగతంగా స్వాగతిస్తున్నా. భారతీయ జనతా పార్టీలో ప్రమాదకరం ఏంటంటే వన్స్ ఇన్ బీజేపీ ఆల్వేస్ ఇన్ బీజేపీ. సో ఆ విధంగా ఎంవీఆర్ గారు భారత రాజకీయంలో మొదటిసారి రాజకీయ అడుగులు వేయటం జరిగింది. సో ఆ విధంగా అనేక సంవత్సరాలు బట్టి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఈయన పేరే. ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఈయన పోస్టర్ కనిపిస్తుంది. ఏ జాతర ఏ అమ్మవారి యొక్క మహోత్సవాలు చూసినా కూడా ఎంవీఆర్ గారి యొక్క చిత్రపటాలే కనిపిస్తుండేవి. ఆ విధంగా ఒక రాజకీయ చర్చకి దారి తీయటం జరిగింది. మేము కూడా గమనించాం ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకింత పెద్ద ఎత్తున దాతృత్వంతో అనేక రకాల దైవిక కార్యక్రమాలు చేస్తున్నాయంటే నేను రాజకీయాల్లో కూడా రావాలని చెప్పి ఒక ఉద్దేశం తెలియడం జరిగింది. ఆ విధంగా అటువంటి ఒక ఆలోచన ఉన్న వ్యక్తి, ఒక సేవా తత్పరుడు, ఈరోజు అటువంటి ఆలోచనతో అటువంటి లక్ష్యాలతో పనిచేసే ఒక పార్టీలోకి రావటం. భారతీయ జనతా పార్టీ అంటే మేము చెప్పడం జరిగింది, భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు, మన యొక్క సాంస్కృతిక పునర్వైభవం కోసం పనిచేస్తున్న ఒక పార్టీ. కేవలం మన సంస్కృతిని కాదు, భారతదేశం ప్రపంచంలో ఒక మేటి దేశం అవ్వడానికి కావలసిన అన్ని వరలు సమకూర్చుకొని ముందుకెళ్లాలని, ప్రపంచంలో ఒక అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దడానికి దేశభక్తయుత పౌరులతో నిండి ఉండాలని, అటువంటి ఆలోచన కలిగిన వాళ్ళందరూ కూడా బీజేపీలోకి రావాలని మేము ఆహ్వానించాం. ఆ విధంగా అనేక మంది రావటం జరిగింది. ఇవాళ అనకాపల్లి జిల్లాలో ఈ మధ్య మనం ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రమేష్ గారు అద్భుత విజయాన్ని సాధించడం, కమల పువ్వు మొత్తం వాడవాడల అందరికీ పరిచయం అవటం, గతంలో కూడా అనేక రకాల విజయాలు అనకాపల్లిలో మనం సాధించాం. మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ గా గెలవటం జరిగింది. అనేక ఎన్నికల్లో మంచి ఓట్లు రావటం జరిగింది. అయితే మరింత బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది కనుక ఆ జిల్లాలో ఇవాళ ఎంవీఆర్ గారు చేరటం ఏదైతుందో నిజంగానే ఒక గొప్ప పరిణామంగా భావిస్తూ తప్పనిసరిగా విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలో ఈ విధంగా అనేక మంది చేరికల ద్వారా మరింత బలోపేతం అవటం, పార్టీ సర్వవ్యాపి సర్వస్పర్శి అవ్వాలి చెప్పి మా యొక్క అభిప్రాయం. ఆ విధంగా అన్ని వర్గాల్లో కూడా పార్టీ వెళ్ళాలి, అలాగే అందరినీ కూడా స్పృశించాలి. ఆ విధమైన ఒక ఆలోచనతో ఎంవీఆర్ గారు కూడా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీలో హడావిడి తక్కువ ఉంటుంది, ఆ ప్రచారం ఎక్కువ ఉండదు. కానీ ఒక సాధారణ కార్యకర్తగా పనిచేస్తూ మనం దేశం మొదలు పార్టీ తర్వాత సెల్ఫ్ లాస్ట్ అనుకునే ఒక ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం కనుక అటువంటి అభిప్రాయం, అటువంటి సిద్ధాంతాన్ని కూడా ఆయన అలవర్చుకొని దేశం కోసం ఏవైతే అనేక రకాల కార్యక్రమాలు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నారో వాటన్నిటిని కూడా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, అలాగే మన సంస్కృతిని మళ్ళీ పునర్జీవనప్పు చేసి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే గొప్ప ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. దాన్ని కూడా మనం సహభాగ్యంలో ముందుకు తీసుకెళ్లాలి. అలాగే పార్టీని అన్ని చోట్ల కూడా వ్యాప్తం చేసే ప్రయత్నం చేయాలి, అన్ని గ్రామాల్లో కూడా పార్టీ వికసించాలి. ఆ విధంగా ఆ పని కూడా మీరు చేయాలని చెప్పి మీరు రావటం మాకు చాలా సంతోషం. ఆ విధంగా రాబో కాలంలో కలిసి పనిచేద్దాం. ఆ విధంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి మీరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మీతో చేరుతారు. మరి అందరినీ ఇక్కడ తీసుకురావడం కష్టం కాబట్టి